గుడ్ మార్నింగ్. ఈరోజు అదే యావరేజ్లో మిగతా టాపిక్ చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద మీన్ ఆఫ్ 15 items is 48. Later it is found that the item 72 is wrongly written as 42. Find the correct mean. అయితే ఇక్కడ ఏమన్నాడు 15 తో యావరేజ్ ఎంత 48. ఓకే, అయితే later it is found that 72 is wrongly taken as 42. 72 is wrongly written as 42. 72 రాయాల్సిన దగ్గర రిటర్న్ యాజ్ 42 అనేది 42 అనేది రాంగ్, 72 అనేది రైట్. అయితే డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి. డిఫరెన్స్ ఎంత 30. ఈ 30ని ఏం చేయాలి 15 మెంబర్స్ 15 ఐటమ్స్ కూడా సర్దేయాలి. అంటే ఎంత వచ్చింది 2. అయితే ఈ 48 నుంచి 2 అనేది ప్లస్ చేయాలా మైనస్ చేయాలా అని చిన్న డౌట్ ఉండేటప్పుడు రాంగ్ అనేది తక్కువ ఉందా లేకపోతే ఎక్కువ ఉందని చూసుకోండి. రాంగ్ అనేది తక్కువ ఉండేటప్పుడు దీన్ని ఏం చేయాలి ప్లస్ చేయాలి. 48 plus 2 ఆన్సర్ 50. న్యూ యావరేజ్ ఇస్ 50. The correct mean is 50. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. The average runs scored by a player in 10 innings is 56. అంటే 10 innings కి ఎంత 56. How many runs should he score in 11th innings so that his average is increased by 2 runs? యావరేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. ఎంత 11th innings కి వచ్చేటప్పుడు ఎంత అవ్వాలంట 58 అవ్వాలంట. అయితే 11th innings లో how many runs should he score in 11th innings? అయితే ఇప్పుడు చూడండి, యావరేజ్ సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై యావరేజ్ ఈక్వల్ ఎంత వస్తుంది, సారీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇంటూ యావరేజ్ ఏమొస్తుంది సమ్ ఆఫ్ క్వాంటిటీస్ అంటే ఎంతది 560. నెక్స్ట్ ఇదంతా ఇదంతా వస్తుంది 11 into 58. 11 into 58 అంటే 8 3 6 638. ఓకేనా 638 అంటే 638 minus 560 8 7. ఆన్సర్ ఇస్ 78. ఆన్సర్ ఇస్ 78. ఇదేమీ లేకుండా 10 innings కి వచ్చేసి 56, 11 innings కి వచ్చేసి 58. ఎంత పెరిగింది 2 పెరిగింది. 2 into 10 ప్లస్ 58. ఈ 2 తో దీనికి మల్టిప్లై చేసేటప్పుడు దీన్ని కలపాలి. ఒకవేళ ఈ 2 తో 11 కి మల్టిప్లై చేస్తే కలపాల్సింది ఇది. అంటే 11 into 2 ప్లస్ 56 20 ప్లస్ 58 ఆన్సర్ ఇస్ 78. 22 ప్లస్ 56 ఆన్సర్ ఇస్ 78. ఏదైనా సరే ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ the average of 45 numbers is 48. If 2 numbers namely 35 and 55 are discarded, the average of remaining numbers. అయితే 45 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత 48 అంటే 45 into 48. ఓకేనా మొత్తం సమ్. వీటి నుంచి ఏం చేశాడంట 35 మైనస్ 55 తీసాడంట. ఓకేనా 35 మైనస్ 55 మైనస్ చేశాడు. మైనస్ చేస్తే చూడండి 45 తొలగ యావరేజ్ 48. అయితే ఇక్కడ ఏం చేశాడు 35 and 55 ఆర్ డిస్కార్డెడ్ అంటే రెండు తీసాడు. అయితే ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఏమవుతాయి అని అంటే నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ వచ్చేసి 43 అవుతుంది. ఎందుకు 45 నెంబర్స్ నుంచి 2 నెంబర్ని మనం మైనస్ చేసాం కాబట్టి ఎంత అవుతుందండి 43 అవుతుంది. అయితే 45 into 48 4 32 36 20 17 06 01 అంటే 16 ప్లస్ 2 18 సారీ 18 అంటే 11 1. ఓకే ఎంత వచ్చింది 2160 మైనస్ ఇదంతా 90 బై 43 అంటే ఎంత అవుతుంది 2070 బై 43. 2070కి 40 తో డివైడ్ చేయాలి. 45 సార్ 200 70 సారీ 45 సార్
43తో కదా, సారీ 43తో, సారీ 43తో కాబట్టి 43 5s రావదు, ఎందుకంటే 5 4s 20, 21 అయిపోతుంది. సో 4s 4 3s 12, 16 17. ఓకేనండి. నెక్స్ట్ 5 ఎంత వస్తుంది ఇక్కడ 3 0. ఓకేనా. నెక్స్ట్ 32 24 అంటే 8 సార్, 24 2 32 34 6 6.0 1 43 7 1 0. ఓకేనా. నెక్స్ట్ 3 సార్ 9 120 1 4. సో ఆన్సర్ ఇస్ 48.13. 48.13. ఆన్సర్ ఇస్ 48.13. ఎందుకు ఇక్కడ ఇది మాత్రం మెయిన్ అండి, ఇది మాత్రం బాగా గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ 45 మెంబర్స్ డిస్కార్డ్ చేస్తాం. ఎన్ని నెంబర్స్ 2 నెంబర్ డిస్కార్డ్ చేస్తాం. ఏమైనా యాడ్ చేస్తుంటే ఈ రెండింటిని బదులుగా వేరే బదులు అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ నెంబర్స్ అయితే అప్పుడు మనం ఇక్కడ ఏమయ్యాలి 45 వేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఇప్పుడు 43 మాత్రమే మెన్షన్ చేయాలి. ఎందుకు అంటే 2 నెంబర్స్ డిస్కార్డ్ చేస్తాం, లెఫ్ట్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ వచ్చేసి 45 ఉండదు, 43 ఉంటుంది. ఓకేనా. 45 ఉండదు, 43 ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. Prasad has a certain average for 11 innings. 11 innings కి కొంత యావరేజ్ ఉందండి. In the 12th inning, he scores 240 runs and thereby increases his average is 10 runs. His new average is. అయితే 12 innings ది యావరేజ్ ఏమనుకుంటారంటే x అనుకోండి. 12 innings ది యావరేజ్ x అనుకుంటే ఇప్పుడు నేను సమ్ x 10 కలిపాక 70 ఉంది అని అంటే ముందు ఎంత ఉన్నట్టు 60 ఉన్నట్టు. 10 కలిపాక 70 అయ్యింది అని అంటే ముందు ఎంత ఉన్నట్టు 60 ఉన్నట్టు. అయితే 12 ఇన్నింగ్స్ యావరేజ్ ఎంత x. అయితే 11 ఇన్నింగ్స్ ఎంత అవుతుంది x మైనస్ 10 అవుతుంది. ఎందుకు 10 runs increases 10 runs. సో ఎంత అవుతుంది 10 x మైనస్ 10. అయితే ఇప్పుడు ఏంటి 12 into x మైనస్ 10 ప్లస్ 240 రన్స్ పెరగడం వల్ల ఎంత అయింది 12x. 11x minus 110 plus 240 equal to 12x. ఈ 11x లో తీసుకెళ్తే 12x minus 11x equal to 130. x equal to 130. New average is 130. Answer is 130. ఓకే. ఇలా కాకుండా డైరెక్ట్ గా ఎలా చేయాలి? మనం ఇప్పుడు డైరెక్ట్ గా చేయాలి అని అంటే ఎన్ని రన్లు చేశాడు, ఎన్ని రన్లు పెరిగాయి 10 రన్లు పెరిగాయి. ఎన్ని రన్లు పెరిగాయి 10 రన్లు పెరిగాయి. 10 రన్లు ఎన్నిటి మీద పెరిగాయి 10 రన్లు కూడా 11 ఇన్నింగ్స్ కి పెరిగాయి. 11 ఇన్నింగ్స్ కి 10 రన్లు చెప్పిన పెరిగాయి. 11 ఇన్నింగ్స్ కి 10 రన్లు చెప్పిన పెరిగాయి. అయితే 10 into 11 అంటే ఎంత అవుతుంది 110. టోటల్ రన్స్ ఏం చేశాడు 240. 110 తీసిస్తే 0 1 130 ఆన్సర్. ఓకేనా. ఎన్ని ఇన్నింగ్స్ కి పెరిగింది 11 ఇన్నింగ్స్ కి పెరిగింది. సో 11 into 10 11 ఇన్నింగ్స్ కూడా 10 రన్స్ చెప్పి ఇచ్చాడు కాబట్టి ఎన్ని రన్లు మొత్తం ఇచ్చాడు 110 రన్స్ ఇచ్చాడు. సో రిమైనింగ్ ఎంత ఉంది 130. రిమైనింగ్ ఎంత ఉంది 130. ఓకేనండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ the average monthly income of A and B is 14,000. That of B and C is 15,600 and A and C is 400. The monthly income of C is. Okay రండి. monthly income of C is. అయితే ఇక్కడ యావరేజ్ అన్నాడండి. అంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ ఎంత అన్నాడు 14,000. అంటే A plus B ఎంత అవుతుంది 28,000. నెక్స్ట్ B plus C by 2 equal to ఎంత ఇచ్చాడు 50,600. అంటే ఎంత అవుతుంది B plus C equal to 21300. నెక్స్ట్ C plus A by 2 అంటే యావరేజ్ ఎంత ఇచ్చాడు 4400. అయితే C plus A ఎంత వచ్చింది 28
28800. ఓకేనండి, 28800. అయితే ఇప్పుడు ఏమడిగాడు క్వశ్చన్ అంటే మనకి సి యొక్క జీతం ఎంత అని అడిగాడండి. సి యొక్క జీతం ఎంత అని అడిగాడు. అయితే అక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఏం కావాలి, సి కావాలి. సో ఈ రెండింటిని ప్లస్ చేయండి. ఈ రెండింటిని ప్లస్ చేయడం వల్ల ఏమొస్తుంది, బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ వస్తుంది. ఓకేనా, ఎంత వస్తుంది, 31288 అంటే 60,000 వచ్చింది. ఓకేనా, ఏమొచ్చింది, బి ప్లస్ 2c ప్లస్ ఏ ఈక్వల్ టు 60,000. మనకి ఏం కావాలి, ఇప్పుడు సి మాత్రమే కావాలి. సి మాత్రమే కావాలంటే అప్పుడు ఏం చేయాలి, ఏ మైనస్ సి, దేన్ని మైనస్ చేయాలి, ఈ ఏబిని మైనస్ చేస్తాం అనుకోండి, ఏ ప్లస్ బిని మైనస్ చేస్తాం అనుకోండి, 28,000 మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 28,000 మైనస్ చేసేయాలి, మైనస్ మైనస్. ఓకేనా, మైనస్ మైనస్. అది ఒకసారి క్లారిటీ రాస్తాను చూడండి. మనకి ఏమొచ్చింది, ఏ ప్లస్ బి ప్లస్ 2c ఈక్వల్ టు 60,000. ఓకే, ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత, 28,000 మైనస్ మైనస్ మైనస్, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్, 2c ఈక్వల్ టు 60,000 మైనస్ 28,000 ఎంత వస్తుంది, 32,000. where c equal to 32,000 by 2, 16,000. ఓకే రండి, 16,000. లేదు అని అంటే డైరెక్ట్ యావరేజ్ కూడా కలిపి చేసినా సరే మనకు ఆన్సర్ వస్తుందండి. ఓకేనా, అది కొన్నిసార్లు ఏమవుతుందంటే 3 అంటే ఇచ్చేటప్పుడు మనం కొద్దిగా ఇబ్బంది పడతాం కాబట్టి ఈ మెథడ్ కొద్దిగా ఫాలో అయితే బెటర్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 years ago the average household family of 5 members was 17 years. 3 years ago అండి 5 members యొక్క యావరేజ్ ఎంత, 17 years. ఓకేనా, 17 years. 5 members యొక్క యావరేజ్ 17 years అంటే ఎంత అవుతుంది సమ్ యాక్చువల్ గా 85 years. ఎప్పుడు 85 years, 3 years బ్యాక్. అంటే ప్రతి ఒక్కరికి కూడా 3 years బ్యాక్ అంటే ప్రెసెంట్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 100 years అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఇది ఓకే. నెక్స్ట్, a baby having been born, the average age of the family is same today. Find the age of the new baby now. ఆ బేబీ పుట్టినప్పటికి ఎంత ఉందంటే మళ్ళీ 17 ఉందండి. అంటే ఇప్పుడు ఎంతమంది అయ్యారు, యాక్చువల్ గా 17 కదా, ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఫ్యామిలీలో, బేబీ పుట్టింది కాబట్టి ఎంతమంది అయ్యారు, 6 members అయ్యారు. 6 into 17 ఎంత, 102. 102 minus 100, 2 years. ఆన్సర్ ఇస్ 2 years. ఓకేనా, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు. 5 members యొక్క యావరేజ్ ఎంత, 17 అంటే 5 into 17 ఎంత, 85. ఓకే, డన్. నెక్స్ట్ 3 years ago అని అంటే 3 సంవత్సరాల క్రితం అండి. ఇప్పుడు 2021 అయితే 3 years బ్యాక్ 2018 అనమాట. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా 3 సంవత్సరాలు కలుస్తాయి కదా, ప్రతి ఒక్కరికి 3 సంవత్సరాలు కలిస్తే మొత్తం ఎన్ని సంవత్సరాలు కలుస్తుంది, 15 years కలుస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ యావరేజ్ ఎంత, 100. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ 100. నెక్స్ట్, బేబీ పుట్టినప్పటికి ఇప్పుడు యావరేజ్ ఎంత ఉందంట, సేమ్ యావరేజ్ ఉందంట. అంటే 17 years ఉందంట. అంటే 6 into 17 ఎంత, 102. 102 minus 100, ఆన్సర్ ఇస్ 2 years. ఓకేనండి, ఆన్సర్ ఇస్ 2 years. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 years బ్యాక్ వైఫ్ అండ్ హస్బెండ్ యావరేజ్ ఏజ్ at marriage time is 24 years. Present the average age of husband, wife and son is 20 years. Find the son age. ఓకేనండి, యావరేజ్ ఎప్పుడు ఉంది, హస్బెండ్ ప్లస్ వైఫ్ యావరేజ్ ఎంత అండి, 24 years అండి. అంటే హస్బెండ్ ప్లస్ వైఫ్ యావరేజ్ ఎప్పుడుది, 48 years. ఎప్పుడుది ఇది, 5 years బ్యాక్ అండి, 5 years బ్యాక్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇద్దరికి 5 years, ఆమెకి 5 years. అంటే ఇద్దరికి కూడా 5 years 10 years కలుస్తుందండి. అంటే ఇది 5 years బ్యాక్. ప్రెసెంట్ వచ్చేసరికి హస్బెండ్ ప్లస్ వైఫ్ టోటల్ ఏజ్ ఎంత అవుతుంది, 58 years. ఎందుకు, 48 ప్లస్
10 years. ఈ 10 ఎందుకు వచ్చింది? 5 ప్లస్ 5. హస్బెండ్ 5 years, వైఫ్ 5 years. మొత్తం కలిపితే 58. మొత్తం 48 ప్లస్ 10 58. అండ్ నెక్స్ట్ ఇంకేమన్నాడు? ప్రెసెంట్ యావరేజ్ ఏజ్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ అండ్ సన్ ఈజ్ అంటే హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ సన్ యావరేజ్ ఎంత? 20. అంటే హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ సన్ ఈక్వల్ టు 60 years. సో సన్ ఏజ్ కావాలి అంటే దీని నుంచి మైనస్ చేయాలి. హస్బెండ్ ప్లస్ వైఫ్ ప్లస్ సన్ ఈక్వల్ టు 60. హస్బెండ్ ప్లస్ వైఫ్ ఈక్వల్ టు 58. సో ఆన్సర్ ఎంత? సన్ ఈక్వల్ టు 2 years. ఆన్సర్ ఇస్ సన్ ఈక్వల్ టు 2 years. ఓకేనండి. అక్కడ 5 years బ్యాక్ అనేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మనం ఎంతమందికి 5 years బ్యాక్ అని చెప్తున్నాడు, లేకపోతే ఎన్ని సంవత్సరాలు ఎంత ఇయర్ ఎగో అని చెప్తున్నాడు అని చూసుకొని మనం వాళ్ళకి ప్లస్ చేయాలి. ఇద్దరు కాబట్టి +2, అదే ముగ్గురికి అయితే +5 అంటే 15 కలుపుతామండి. ఓకేనా? నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ సండే టు ట్యూస్డే ఈజ్ 35. అంటే సండే, థర్స్డే, థర్స్డే, ట్యూస్డే, సండే, మండే, ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే ఎంత అండి? థర్స్డే యావరేజ్ ఎంత? 35. యావరేజ్ ఎంత? 35. ఓకేనా? నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ మండే టు ఫ్రైడే. మండే టు ఫ్రైడే అంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే యావరేజ్ ఎంత? 32. ఓకేనా? దీని టోటల్ ఎంత అవుతుంది? సండే ప్లస్ మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే ఈక్వల్ టు 35 into 5 అంటే 165. ఇది 85 చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెడ్నెస్డే ప్లస్ థర్స్డే ప్లస్ ఫ్రైడే ఈక్వల్ ఎంత వచ్చింది? 32 into 5 160. ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేయండి. ప్లస్ మండేకి ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే పోయింది. అంటే సండే మైనస్ ఫ్రైడే ఈక్వల్ ఎంత వచ్చింది? సండే మైనస్ ఫ్రైడే ఎంత వచ్చింది? మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే ఎంత వచ్చింది? 5 వచ్చింది. ఎంత వచ్చిందండి? 5 వచ్చింది. ఓకేనా? ఓకే, ఇది 5 175. ఓకే, 15 వచ్చింది. సండేకి ఫ్రైడేకి మధ్య డిఫరెన్స్ 15 degrees వచ్చింది. 15 degrees వచ్చింది. ఓకేనా? అయితే ఇప్పుడు ఏం చెప్పాలి? ఇంకేమి ఇచ్చాడు? ద రేషియో ఆఫ్ సండే అండ్ ఫ్రైడే ఇచ్చాడు. కొన్నిసార్లు ఏమంటే మండే కానీ లేకపోతే సండే కానీ డైరెక్ట్గా ఇస్తాడు, ఫ్రైడే అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తారు? ఇక్కడ ఏదైతే ఇచ్చాడో చేసుకుంటారో అది పంపిస్తే ప్లస్ అవుతుంది కాబట్టి దాని మనకి వాల్యూ వచ్చేస్తుంది. అలా కాకుండా ఇక్కడ ఏం చేస్తాడు? రేషియో ఇచ్చాడు. రేషియో ఇచ్చాడు అని అంటే 8:5 అన్నాడు. సండే ఫ్రైడే. సండే ఏమవుతుంది? 8x. ఫ్రైడే ఏమవుతుంది? 5x. సో ఇది సండే తాలూకా టెంపరేచర్, ఇది ఫ్రైడే తాలూకా టెంపరేచర్. ఇప్పుడు ఏం చేస్తాము? డిఫరెన్స్ 8x minus 5x equal to 15 degrees. So 3x equal to 15 degrees. So x equal to 5 degrees. So 8 into 5 40 degrees. 5 into 5 25 degrees. ఓకే అండి, ఇది ఆన్సర్. 8 into 5 నెక్స్ట్ 5 into 5. ఓకేనా? నెక్స్ట్ అయితే ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్తగా ఏ రోజులు ఇచ్చాడు ఎప్పుడు కూడా ఇస్తాడండి. సండే నుంచి థర్స్డే వరకు ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏం చేస్తాడంటే ఈ థర్స్డే తర్వాత ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాడు, ఈ థర్స్డే తర్వాత అడుగుతాడు. కొన్నిసార్లు సండే నుంచి ఫ్రైడే వరకు ఇస్తాడు, మండే నుంచి సాటర్డే వరకు ఇస్తాడు, సండే టు సాటర్డేకి లింక్ ఇస్తాడు. ఓకేనా? ఈ విధంగా మనం కొద్దిగా అబ్జర్వ్ చేసుకుని చేసుకోవడం. ఓకేనండి? నెక్స్ట్ చూడండి. ఏ బాయ్ డిస్ట్రిబ్యూట్స్ చాక్లెట్స్ అమాంగ్ 4 of his friends. 1/3:1/4:1/5:1/6. The minimum number of chocolates boy should have in order to distribution is
అంటే అందరి మినిమం ఎంత ఉండాలి. అయితే మనకి ఇక్కడ ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్ లో ఇచ్చేటప్పుడు మనకి ఎప్పుడు కూడా రేషియో అనేది ఎలా చేసుకోవాలి, ఫ్రాక్షన్ లో ఇచ్చేటప్పుడు 1/3, 1/4, 1/5, 1/6 కదండి. ఫ్రాక్షన్ లో ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా ఎల్సిఎం చేసుకోవాలి. 3, 4, 5, 6 కి ఎల్సిఎం చేయండి. 3, 1, 4, 5, 2, 2, 1, 2, 5, 1, 10, 60 ఎంతండి 60. 60/3, 60/4, 60/5, 60/6. 3 1s are 20, 4 1s are 15, 5 1s are 5 12s are 6 1s are 6 12s. అంటే 20:15:12:10. టోటల్ ఎంత అవుతుందో లెక్కండి. ద మినిమం చాక్లెట్స్ ఈస్ 20 plus 15 plus 12 plus 10. టోటల్ 7 3 5 6. అంటే అతని దగ్గర ఎన్ని ఉండాలి, మొత్తం 57 మినిమం ఉంటే అతడు ఈ విధంగా ఈ రేషియోలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయగలడు. ఓకేనండి, ఈ రేషియోలో ఉంటే వాళ్ళకి ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయగలడు. ఓకేనండి. నెక్స్ట్